సో ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు కూటమికి ఇచ్చారు సార్. చాలా పెద్ద మ్యాండేటు, వన్ సైడెడ్ విక్టరీ, 90%కు పైగా స్ట్రైక్ రేటు. జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ స్థాయిలో క్రౌడ్ ఎందుకు కనపడుతోంది? ప్రభుత్వం పైన వ్యతిరేకత కారణంగానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఏదో చేస్తామని చెప్పాడు కాబట్టి అందరూ వస్తున్నారు అనుకోవాలా? ఎందుకు నిజంగానే ఒక 80 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 9 గంటలు 9:30 గంటల సమయం పడ్డం అంటే చిన్న విషయం కాదు కదా. అంత పబ్లిక్ గ్యాదరింగ్కి రీజన్ ఏంటి సార్? అంటే నేను అనుకోవటం ఏంటంటే పబ్లిక్ మాస్ లీడర్స్ కి ఎక్కువ కూడా ప్రయారిటీ ఇస్తారు రాజకీయాలు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర కావచ్చు, లేకపోతే జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కావచ్చు, ఏదేమైనా కానీ ఆయనకి ఒక మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. అందులో అది యాక్సెప్ట్ చేస్తే బహుశా మాస్ లీడర్ ఇమేజీ బహుశా ఇంక వేరే నాయకుడికి ఎవరికి ఉండలేదనేది నాకున్న అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో బహుశా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేశారు, ఆయన పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉందా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా అనేది డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు యాక్సెప్టెన్స్ లేదు ఆ విషయంలో, నో డౌట్. కానీ లీడర్షిప్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. సో లీడర్షిప్ ఆయనకి ఇప్పటికీ కూడా హీ హోల్డ్స్ 40% ఆఫ్ ఓటింగ్. మీరు అది మర్చిపోయారు. అవును. ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలు రావడానికి ఒక రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటింగ్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. రెండోది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే నాకు తెలిసి సింగిల్ డిజిట్ టు డబుల్ డిజిట్ కి పరిమితం అయిపోతుంది కూటమి. షూర్ గా ఇప్పటికిప్పుడు జరిగితే ఈ రోజు రేపు సాయంత్రానికి ఎలక్షన్స్ అంటే కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతుంది. మాక్సిమం అయితే ఇంకో 1, 2, 11, 12, 13 దట్స్ ఆల్. సో అంత పాపం ఏం చేసింది సార్ కూటమి సర్కారు? సింగిల్ డిజిట్కి పడిపోయేంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంది? ఏం చేసుకుంది? ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు పెన్షన్లు ఇస్తున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అమ్మఒడి ఇస్తున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకేంటి అంటే సూపర్ 6 అనేది చాలా సీరియస్గా ప్రజల్లోకి చాలా హైప్ క్రియేట్ చేసినటువంటి కొన్ని పథకాలు సూపర్ 6 అని. ఇప్పుడు మీరు అమ్మఒడి ఇస్తున్నారని అన్నారు. 2024 జూన్ 11న మీరు ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత జూన్ 11 అంటే స్కూల్స్ ఇంకో 3-4 రోజుల్లో రీఓపెన్ అయిన తర్వాత 2024 అమ్మఒడి ఎవరివ్వాలి? ఆ గవర్నమెంట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఇవ్వాలా, లేకపోతే శ్రవణ్ కుమార్ నరసింహరావు గారు ఇవ్వాలి? కొత్త ప్రభుత్వం. నారా లోకేష్ ఇచ్చారా? ఇవ్వాల. ఆ 15,000 రూపాయలు తల్లిదండ్రులకు లాస్ ఎవరు భరించాలి? 10,000 కోట్లు దాదాపు. ఓకేనా? ఎవ్రీ మహిళకి 1,500 ఇస్తాము, ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టా, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. ఎవరిచ్చారు? ఇవాళ ఇస్తారో లేదో కూడా తెలియదు ఇప్పుడు. తెలుసా? మరి ఉచిత బస్సు ప్రయాణం ఎవరు చేశారు? మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇచ్చారు? ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక సిలిండర్ కూడా 1000 మందిలో 200 మందికో 100 మందికో ఇచ్చారు. మిగతా 800 మందికి ఎలిమినేట్ చేసి పడేశారు. ఆ ఒక సిలిండర్ ఈ రోజు వరకు లింగు అంటే రాలా. ఎక్కడ అమలైంది అది? నిన్న కాక మొన్న తల్లి ఓడికి ఒక పథకం అమలు చేశారు. మరి వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది 133 ప్రామిసెస్, 142 ప్రామిసెస్ విచ్ మేడ్ టు ది పబ్లిక్? రైతులు 2024లో రైతు భరోసా పోయింది. రైతుల భూములు, పంటలు, ఒక పక్క పంటలు వేసుకోవడానికి పరిస్థితి లేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవు. 2025లో అకౌంట్లో డబ్బులు లేవు. వాళ్ళకి భరోసా రావటం లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేదు. ఒక పెన్షన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వెళ్తుంది తప్ప మీరు వీళ్ళు ఇస్తారన్న పథకాలు ఇవ్వాలన్నప్పుడు వ్యతిరేకత రాక ఇంకేమొస్తుంది నరసింహరావు గారు చెప్పండి? ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు. గ్రామంలో ఒక బ్రాందీ షాప్ ఉంటే ఇంతకు ముందు ఆ బ్రాందీ షాప్ పక్కన అటో ఇటో 2, 3 ఉంటే ఈ రోజున ఒక బ్రాందీ షాప్ కి ఈక్వల్ టు 50 బెల్ట్ షాపులు పెడుతున్నారు. కుటీర పరిశ్రమల్లాగా మందు నాటు సారా అమ్ముతున్నారు. కుటీర పరిశ్రమలాగా నాటు సారా అమ్ముకొని 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి 10 రూపాయలకి ఇంత బాటిల్ వస్తుంటే తాగి 10 రోజుల్లో హాస్పిటల్ పాలై చచ్చిపోతున్నారు. సో నాటు సారా విపరీతంగా తాగుతున్నారు, గ్రామాల్లో తాగుతున్నారు. సార్ మీరు అనుకుంటున్నారు నరసింహరావు గారు, మనకు సంబంధించినటువంటి ఒక పిల్లోడు, ఒక కొడుకు
ఆ, ఆ, తండ్రి కొడుకు ఇద్దరు కూలి పనికి వెళ్ళి వస్తే తండ్రి ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని కొడుకు ఒక హాఫ్ బాటిల్ తెచ్చుకొని ఇద్దరు కలిసి కూర్చొని అక్కడ మందు తాగుతూ ఉంటే కొడుకు భార్య అండ్ తల్లి మన తండ్రి భార్య ఇద్దరు కలిసి ఏమనుకుంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, దరిద్రం, ఈడు వాడు ఇద్దరు కలిసి తాగుతున్నారు, కొంప నాశనం చేస్తున్నారు అని ఎవర్షన్ రాదా? అవును, ఎవర్షన్ రాదా? వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు, మిర్చికి మన పంట రైతు లేదు, పత్తి కొనే నాదులు లేడు, వరి కొనే నాదులు లేడు, ఒక్కరికి సబ్సిడీ రాలేదు, విత్తనాలు ఇంతవరకు రాలేదు, ఈ రోజు వాళ్ళకి పడాల్సినటువంటి డబ్బులు పడలేదు. రైతు బాగున్నాడా? ఎవరు బాగున్నారు చెప్పండి? రైతు బాగున్నాడా? విద్యార్థి బాగున్నాడా? ఉద్యోగాలు అన్నారు, ఒక ఉద్యోగం ఇచ్చారా ఈ రోజు వరకు? డిఎస్సి చేశారుగా. 3 లక్షల మంది వాలంటీర్స్ ని బయటకు పడేసినారు. వాలంటీర్స్ ఈ రోజు అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 3 లక్షల మంది, 2,40,000 మంది, రమారమి 60,000 మంది 10,000 రూపాయలు ఇచ్చి, వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు వాళ్ళని కంటిన్యూ చేస్తామని పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు దే మేడ్ జాయింట్ ప్రామిస్ టు ది యూత్. ఉగాది కానుక ఇచ్చారు. వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని దే మేడ్ ఏ ప్రామిస్ టు ది యూత్. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రావాలి. నారా లోకేష్ అడుగుతున్నా నేను, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? రైతులకు డబ్బులు ఇచ్చారా? తల్లులకు డబ్బులు ఇచ్చారా? మహిళలకు డబ్బులు ఇచ్చారా? విద్యార్థులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మీరు అంటున్నారు కదా ఇప్పుడే సూపర్ 6 చాలా అద్భుతంగా అమలు జరిగిపోయింది, అమరావతి అద్భుతంగా డెవలప్ జరిగిపోయింది, పోలవరం చాలా అద్భుతంగా డెవలప్ అయిపోయింది, ఇంకా ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే? బహుశా నరసింహరావు గారు కనిపించింది, నాకు తెలియదు ఆ డెవలప్మెంట్. ప్రభుత్వం ప్రశ్నలకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే నేను మీ ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, చెప్పండి మరి ప్రజలకు సమాధానం చెప్పండి సార్. ప్రజలకి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రజల తరపు నేను అడుగుతున్నా, ప్రతిపక్ష పార్టీ దగ్గరికి ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తుంటే ఏం చేస్తారు? ఒక పక్క ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ మాకు బోనస్సులు. ఏమని బోనస్సులు? పొద్దున సాయంత్రం పోలీస్ కేసులు, తెలుగుదేశం నాయకులు వచ్చి చేత్కారాలు, ఆడపిల్ల బయటకు వెళ్తే వస్తుందో లేని లాన్లెస్నెస్, రాజకీయ పార్టీల పరంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఊళ్ళు ఎలిమినేషన్, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోతుంటే ఏ తల్లిదండ్రులు, ఏ కుర్రోడు, ఏ పిల్లోడు, ఏ విద్యార్థి, ఏ మహిళ మీకోసం సంతోషంగా ఉండగలదు చెప్పండి? సో శాంతి భద్రతలకు సంబంధించిన కాబట్టి జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు వస్తున్నారు అంటే నథింగ్ బట్ హీస్ అ మాస్ లీడర్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. పీపుల్ షోస్ దేర్ గ్రీవియన్సెస్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. వాళ్ళ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలని పరిస్థితి. అరే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రామిసెస్, పవన్ కళ్యాణ్ ఇస్తానన్న పరిపాలన ఒక్క ప్రామిస్ కాదు కదా. గాప్చూప్ సంబార్బుట్టి మొత్తం వెళ్ళిపోయి వీరమల్లి షూటింగ్ లో కూర్చున్నాడు. పిఠాపురం ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వస్తుంది పిఠాపురం హిస్టరీ, కంగారు పడకండి. అసలు పిఠాపురంలో ఎన్ని డెవలప్మెంట్లు, ఎన్ని యాక్టివిటీస్ జరిగినాయి, పంచాయతీరాజ్ నిధులు ఎన్ని డెవలప్ చేశారు, ఎన్ని లైట్లు వేశారు, పంచాయతీకి ఎన్ని నిధులు అని చెప్తే గాప్చూప్ సంబారబుట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాక్కొని పారిపోతున్నారు అధికారులు. అవునా? నేను అడిగినా, నేను వస్తుంది కంగారు ఏం లేదు, స్టేట్ కమిషన్ లో అపీల్ చేశాము, ఇన్ఫర్మేషన్ మొత్తం తెప్పిస్తా, పవన్ కళ్యాణ్ జాతకాన్ని ప్రజల ముందు పెడతాం. ఏమన్నారు? పిఠాపురం భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యున్సీ చేస్తావా పిఠాపురాన్ని? దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు చూడడానికి అని చెప్పారు. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికంట పిఠాపురం ప్రజలంటే పవన్ కళ్యాణ్ దర్శించుకోవడానికి వస్తారంట. ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు సమాధానం చెప్పడం పిఠాపురం ప్రజలు. పిఠాపురంలో హాస్పిటల్ ఎన్ని కట్టారు, పిఠాపురంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు, అర్బన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు, అర్బన్ హౌసింగ్ ఎన్ని చేశారు, ఉడా ఇల్లు, హట్కో ఇల్లు ఎన్ని కట్టారు, ఎంత డెవలప్మెంట్ జరిగింది, పంచాయతీకి నిధులు ఎన్ని ఇచ్చారు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఎన్ని రోడ్లు వేశారు, మొత్తం జాతకం వస్తుంది. కంగారేం లేదు, జాతకం ప్రజల ముందు పెడతాం కదా. ఊరక డిబేట్ లో కూర్చొని ఊరికే మా 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 వీర మహిళలు జనసేన నాయకులని చెప్పుకోవటం కాదు. ఆయన వీరమల్లి షూటింగ్ లో ఉన్నాడంట ఒక నెల నుంచి. కనుక్కోండి ఎక్కడ ఉన్నారు. కనపడలేదు, కనపడటం లేదని ఒక యాడ్ వేసి ఉండండి. ఆ వీరమల్లి షూటింగ్ లో వెళ్ళిపోయినాడు. ఇట్లాంటి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి అధికారంలో కూర్చోబెడితే వీరమల్లి షూటింగ్లను, రాచమల్లి షూటింగ్లు చేసుకోక ఇంకేం చేస్తారు? రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారండి.